వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు నేను సాంబార్ వడ రెసిపీ చూపిస్తున్నానండి. ముందుగా నేను ఈ కప్పుతో 1 కప్పు మినపప్పును నానబెట్టుకున్నాను. 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. మినపప్పు అనేది నానబెడితే ఎదుగుతుందండి. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. సాంబార్కి కావలసినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. సాంబారు కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పప్పులో కొద్దిగా జీలకర్ర, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. నేను సాంబారు పప్పుతో కాకుండా ఇలా టమాటా రసంతో చేస్తున్నానండి. ముందుగా టమాటాలు ఉడకబెట్టి నేను ఇలా రసం చేసుకున్నాను. ఈ విధంగా పప్పు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా టమాటా సూపు మరిగించుకుంటున్నానండి. దీంట్లోనే ఇప్పుడు అన్నీ మనము కారము, ఉప్పు, అన్నీ సాంబార్ పొడి అన్నీ వేసుకుందాము. వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇడ్లీలోకి కానీ, వడలోకి కానీ, అన్నంలోకి కూడా ఈ చారు బాగా టేస్ట్ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 1 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు. ఎందుకంటే మనం వడపిండిలో కూడా ఉప్పు వేసుకుంటాం కదా, దీంట్లో ఎక్కువ వేసుకోకూడదు. కొత్తిమీర. ఈ కొత్తిమీర ఈ సూప్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. కొత్తిమీరతో కూడా టేస్ట్ బాగుంటుంది. సాంబార్ పొడి 1 స్పూన్. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం ఇప్పుడు సాంబార్ని పోపు పెట్టుకుందాము. ముందుగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ గోలాయండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనము ముందుగా మరిగించుకున్న చారును దీంట్లో వేసుకుందాం. చూడండి, సాంబార్ మరుగుతుంది. ఇది దీంట్లో వడలు వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం వడకి ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఇంకా కొద్దిగా మరిగించాలి, చిక్కగా అయ్యేంత వరకు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ముందుగా వాటర్లో కొద్దిగా చేతి ఇలా పెట్టుకొని పిండిలో మినపపిండిని చేతిలోకి తీసుకొని ఇలా హోల్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే ఈ మినపపిండి వాటర్లో చేతి పెట్టి తీసుకుంటే చేతుకు పిండి అంటకుండా వడ లోపల ఆయిల్లో వేయచ్చు ఈజీగా. ఇంతే అండి సాంబార్ వడ. ఇప్పుడు ఈ వడలు వేగిన తర్వాత మనము ఈ వడలని సాంబార్లో వేసుకోవాలి. చూడండి, వడలు వేగిపోయాయి. ఈ వడలను నేను ఇప్పుడు డైరెక్ట్ సాంబార్లో వేస్తాను. ఇలా డైరెక్ట్ సాంబార్లో వేసుకోవాలి. చూడండి, సాంబార్ వడ రెడీ అయిపోయింది. ఇది వేడిగా సాంబార్లో వేస్తే ఇలా నానిపోతుండండి. మినపప్పు ఒక 3 గంటలు నానబెడితే సరిపోతుంది. వెంటనే మిక్సీ పట్టుకొని చేస్తే ఆయిల్ కూడా పట్టుకోదు. మంచిగా ఇలా మెత్తగా వస్తాయి. ఈ వీడియో కనుక
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.